ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య ప్రెగ్నెంట్ అని యామినితో చెప్పిన రుద్రాణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కళ్యాణ్ అప్పు బట్టలు మడతేస్తూ ఉంటే, ఏంటిది పొట్టి, నేను నీకు ఏ పని చెయ్యొద్దని చెప్పానా? అయినా నువ్వు ఇలా బట్టలు మడతేస్తున్నావేంటి అని అప్పు చేతుల నుండి ఆ బట్టలని లాక్కుంటాడు. అప్పుడు అప్పు, ఏంటిది కూచి, ఏం పని నా చేత చేయనివ్వడం లేదు, నువ్వు ఇలా ఏం పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నా వల్ల కావడం లేదు. పైగా ఇలా ఏ పని చేయకుండా ఉంటే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది కూచి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అలా ప్రాబ్లం కాకుండా మా అమ్మ నీకు కొన్ని టిప్స్ చెప్పింది కదా, అవి ఫాలో అవ్వు అని అంటాడు. అప్పుడు అప్పు, అయినా ఆడవాళ్ళ బట్టలు నువ్వేం మడతీస్తావు కూచి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నా భార్య బట్టలు నేను మడతేయడంలో తప్పేముంది, నాకైనా అలాంటి నామోషి ఏమీ లేదు, ఎలాంటి పనైనా చెప్పు, నేను నీకోసం చేసి పెడతాను అని అంటాడు. నీ కడుపులో ఉన్న నా కూతురు బయటికి వచ్చేంత వరకు నువ్వు ఏ పని చేయడానికి వీలు లేదు. ఏ పని చేయాలన్నా నన్ను పిలువు, నేనొచ్చి చేసి పెడతాను. అంతేకాని నువ్వేదన్నా పని చేస్తున్నట్టు కనిపించావంటే మాత్రం నేనస్సలు ఊరుకొని పొట్టి అని అంటాడు. అప్పుడు అప్పు, ఏంటి కూచి నా మీద కోపంగా అరుస్తున్నావు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, ఇదంతా నీకు కోపంలా కనిపిస్తుందా పొట్టి, ఇదంతా నా ప్రేమ అని అంటాడు. అప్పు కళ్యాణ్లని వాళ్ళ గది బయట నుంచి కావ్య చూసి సంతోషపడుతూ ఉంటుంది. రాజ్ కూడా ఉండి ఉంటే తనకి సమయంలో ఇలానే తోడుగా ఉండేవాడు అని, తనని ఇలానే చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేవాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా రుద్రాణి రాహుల్ ఇద్దరు వెళ్తూ వెళ్తూ అలానే నుంచొని ఆలోచిస్తున్న కావ్యని చూసి, ఇదేంటి, ఈ కావ్యకి ఏమైంది, ఎందుకు ఇలా ఒక్కతే నుంచొని ఆలోచిస్తుంది, దేని గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది అని చూస్తూ ఉంటారు. అప్పుడు రాహుల్, ఏంటి మామ్, ఆ కావ్య ఒక్కతే అలా నుంచొని దేని గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది అని అంటాడు. అప్పుడు రుద్రాణి, కొన్ని రోజుల నుండి ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా రాహుల్, కానీ అది మనకి తెలియడం లేదు. ఈ కావ్య మనందరి దగ్గర ఏదో విషయాన్ని దాస్తోంది అని నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. అప్పుడు రాహుల్, ఏంటది మామ్ అని అంటాడు. అప్పుడు రుద్రాణి, నేనదే అంటున్నాను కదరా, ఆ విషయం నాకు తెలిస్తే ఏదో జరుగుతుందని నేనెందుకు అంటాను అని అంటుంది. అలా కావ్య ఆలోచిస్తూ ఉంటే సడన్ గా తాను టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయిందన్న విషయం తనకి గుర్తొస్తుంది. అలా పరుగు పరుగున తన గదిలోకి వెళ్తుంది. అప్పుడు రుద్రాణి రాహుల్ ఇద్దరు కావ్య హడావిడిని చూసి, ఏమైంది అన్నట్లుగా కావ్య వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. అలా రుద్రాణి, ఏమై ఉంటుందిరా రాహుల్, అంత హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్తోంది అని కావ్య గది బయట నుంచి దొంగచాటుగా చూస్తూ ఉంటారు. అలా కావ్య తన గదిలోకి వెళ్లి టాబ్లెట్స్ ని వేసుకుంటూ ఉంటుంది. అది చూసి రుద్రాణి రాహుల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు రుద్రాణి, ఇదేంట్రా ఇంత హడావిడిగా వచ్చి టాబ్లెట్స్ వేసుకుంటుందేంటి, అసలైనా కావ్యకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు కదా, దీనికి టాబ్లెట్స్ వేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది, పైగా అంత హడావిడిగా చాలా ముఖ్యమైనది మర్చిపోయినట్టుగా వచ్చి మరీ వేసుకుంటోంది అని అంటుంది. అప్పుడు రాహుల్, దీని గురించి అంతలా ఆలోచించడం ఎందుకు మామ్, ఆ కావ్య బయటికి వచ్చినప్పుడు ఆ టాబ్లెట్స్ ని పిక్ తీసి అవి దేనికి వాడతారో చూస్తే సరిపోతుంది కదా అని అంటాడు. అప్పుడు రుద్రాణి, చాలా మంచి ఐడియానిచ్చావురా రాహుల్ అని, కావ్య ఎప్పుడు గదిలో నుంచి బయటికి వస్తుందా, వీళ్ళెప్పుడు కావ్య గదిలోకి వెళ్లి ఆ టాబ్లెట్స్ ని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. యామిని వేసుకున్న లాంటి విన్నిఫ్రెడ్ యాంటీ టార్నిష్ స్టెయిన్లెస్ స్టీల్ గోల్డ్ సింగిల్ డైమండ్ నెక్లెస్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. కావ్య టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కిందకి హాల్లోకి వెళ్తుంది. అలా ఇద్దరు అప్పటి వరకు అక్కడే ఉండి కావ్య వెళ్ళిపోగానే కావ్య గదిలోకి వెళ్లి ఆ టాబ్లెట్స్ ని వెతుకుతూ ఉంటాడు. రుద్రాణి గది బయట నుంచొని ఎవరన్నా వస్తున్నారేమో అని చూస్తూ ఉంటుంది. అలా రాహుల్ కావ్య వేసుకున్న టాబ్లెట్స్ ని ఫోటో తీసి బయటికి వస్తాడు. అలా రుద్రాణి రాహుల్ ఆ ఫొటోస్ తీసినవి చూసి, ఇవేం టాబ్లెట్స్, చూస్తుంటే కొత్తగా ఉన్నాయే అని అంటుంది. అలా రాహుల్, మరి ఈ టాబ్లెట్స్ దేనికి వాడతారో ఎలా మామ్ తెలుసుకునేది అని అంటాడు. అప్పుడు
రుద్రాని గూగుల్ చేస్తాను అని అంటుంది. అప్పుడు రాహుల్ చాలా మంచి ఐడియా మమ్మీ అని అంటాడు. అలా రుద్రాని కావ్య వేసుకున్న టాబ్లెట్స్ ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తుంది. అలా అది చదివి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు రాహుల్, ఏంటి మమ్మీ అలా ఆశ్చర్యపోతున్నావు, ఆ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు అని అంటాడు. అప్పుడు రుద్రాని, ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వేసుకుంటారా అని అంటుంది. అప్పుడు రాహుల్, అంటే మమ్మీ ఆ కావ్య ప్రెగ్నెంటా అని అంటాడు. అప్పుడు రుద్రాని, అవునరా, మరి లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వేసుకునే టాబ్లెట్స్ ఆ కావ్య ఎందుకు వేసుకుంటుంది అంటే నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. ఈ కావ్య ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టే రాజ్ ప్రపోజ్ చేసినా కానీ రిజెక్ట్ చేసింది. అందరితో అంత కోపంగా మాట్లాడుతుంది. ఈ విషయం రాజ్ కి తెలిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది అని ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా ఈ కావ్య దాచిందనమాట. వెంటనే ఈ విషయాన్ని యామినితో చెప్పాలి అని పరుగు పరుగున తన గదిలోకి వెళ్లి యామినికి కాల్ చేస్తుంది. అప్పుడు యామిని, ఏంటి రుద్రాని గారు ఈ టైంలో కాల్ చేశారు అని అంటుంది. అప్పుడు రుద్రాని, నీకు దిమ్మ తిరిగిపోయే ఒక న్యూస్ చెప్దామని చేశాను యామిని అని అంటుంది. అప్పుడు యామిని, ఏంటది రుద్రాని గారు అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఆ కావ్య ప్రెగ్నెంట్ అయింది అని అంటుంది. అప్పుడు యామిని ఆ మాట వినగానే షాక్ అయిపోయి ఒక్క నిమిషం వరకు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు రుద్రాని, ఏంటి యామిని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, కొంపతీసి నేను చెప్పిన న్యూస్ కి మతిపోయిందా ఏంటి, యామిని యామిని ఉన్నావా అని అంటుంది. అప్పుడు యామిని, ఆ రుద్రాని గారు ఉన్నాను, ఏంటి మీరు చెప్పేది, ఆ కావ్య ప్రెగ్నెంటా అని అంటుంది. అప్పుడు రుద్రాని, అవును యామిని, ఆ కావ్య టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే మేము చూసాము. ఆ కావ్య లేని సమయంలో తన గదిలోకి వెళ్లి ఆ టాబ్లెట్స్ ఏంటో ఫోటో తీసి గూగుల్లో సెర్చ్ చేస్తే అవి ప్రెగ్నెంట్ ఉమెన్ వేసుకునే టాబ్లెట్స్ అని తెలిసింది. అంటే ఆ కావ్య ప్రెగ్నెంట్ అనే కదా అర్థం అని అంటుంది. అప్పుడు యామిని, నాకు చాలా మంచి అవకాశం వచ్చింది రుద్రాని గారు, ఇప్పుడు దీన్ని నేను చక్కగా ఉపయోగపెట్టుకుంటాను. వెంటనే ఈ విషయాన్ని మా బావకి చెప్పేస్తాను. అప్పుడు రాజ్కి కావ్య మీద అసహ్యం పుడుతుంది. నేను ఈ అవకాశాన్ని వాడుకొని బావని పూర్తిగా నా వైపుకు తిప్పేసుకుంటాను. బావని పూర్తిగా నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను, నా సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు రుద్రాని, ఆల్ ది బెస్ట్ యామిని అని అంటుంది. అప్పుడు యామిని, చాలా థ్యాంక్స్ రుద్రాని గారు, నాకు చాలా మంచి గుడ్ న్యూస్ ని చెప్పారు అని అంటుంది. అప్పుడు రుద్రాని, యువర్ వెల్కమ్ యామిని అని అంటుంది. అలా యామిని రుద్రాని చెప్పిన గుడ్ న్యూస్ కి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా ఈ విషయాన్ని వెంటనే రాజ్ తో చెప్పి రాజ్ ఇంకా కావ్య మొహం చూడకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.